ఏర్పాట్లు జరుగుతున్నాయి. హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తోందని అన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏవి పాల్లో ఏవి నీళ్లో ప్రజలకు తెలిసిందని స్పష్టం చేశారు. ఆనాడు ఎల్ఆర్ఎస్ ఉచితమని చెప్పారు. ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు అని హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరు గురించి చెప్పాలంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అని విమర్శించారు. రైతు బంధు రుణమాఫీపై ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలేనని ధ్వజమెత్తారు. పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు. పెట్టుడు కేసీఆర్ వంత అయింది, నరకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది. కనబట్టలేదా? మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకున్నాడు, అక్కడ చెట్లన్నీ నరికేసిండు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిన్న మొన్న మీరు చూసిండ్రు హెచ్సియుల 400 ఎకరాల ఇలా హెచ్సియు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇలా మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు. హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. ఆ మూగ జీవాల ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి. మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం, జంగల్ కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇళ్లలో పడుతున్నాయి. కుక్కలు దాడి చేసి జింకల్ని 2-3 జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి. ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా? ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు? ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలైన వర్గాల లెక్క పక్కా తెచ్చిండు. అది నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ గారా, లేకపోతే నేను ఇంకోరా చెప్పట్లేదు. ఏపీ